హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు మీకు పల్లీ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి పల్లీలు తీసుకున్నా అండి. వీటినే వేరుశనగ గుళ్ళు అంటారు. ఈ వేరుశనగ గుళ్ళు 4 కప్పులు తీసుకున్నాను. మన క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. వేరుశనగ గుళ్ళు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదండి, బాదంతో కంపేర్ చేస్తే కనుక అందులో ఉన్న పోషకాలు, ప్రోటీన్లు అన్నీ కూడా మనకి పల్లీల్లో ఉంటాయి. దా దానిలో ఉన్న అన్ని సమానంగా ఇందులో ఉన్నాయి. కాకపోతే ఇది చాలా ధర తక్కువ కాబట్టి మనం ఎక్కువగా ఈ పల్లీల ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందులో ఉండే ఐరన్ కానీ, కాపర్ కానీ, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా మూలికలన్నీ ఇందులో మనకి లభిస్తాయి. అంతేకాదండి, దీంట్లో మనం బెల్లం కూడా కలుపుతున్నాం కాబట్టి ఐరన్ ఇంకా పుష్కలంగా మనకి లభిస్తుందన్నమాట. కాబట్టి పల్లీ లడ్డు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా తీసుకోవచ్చు. అంతేకాదంటండి, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందంట, డిప్రెషన్ తగ్గిస్తుంది. ఇవన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మనకి. అంతేకాదు, ఇది చాలా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు. ముందుగా నేనైతే బెల్లం 4 కప్పులు పల్లీలు తీసుకున్నాను కాబట్టి 4 కప్పులకి 2.5 బెల్లం వేసుకున్నాను. ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నానో ఆ కప్పుతోనే 2.5 వేసుకున్నాను. లెక్క ప్రకారం చెప్పాలంటే 2.5 సరిపోతుంది. కానీ కొంచెం పాకం ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి, బెల్లం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి నేను 2.5 వేసుకున్నానండి. ఇప్పుడు అది అందులో వాటర్ మాత్రం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుంది. అది బాగా బెల్లం కరిగేంత వరకు ఉంచి దాన్ని మనము కొంచెం చల్లగా అయిన తర్వాత వడకట్టుకోవాలి. వడకట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బెల్లంలో ఎక్కువగా డస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ డస్ట్ అనేది లేకుండా చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. ఎటువంటి చెత్త లేకుండా మనకి బాగుంటుంది పాకం. ఈ పాకాన్ని వడకట్టుకున్న దాన్ని మళ్ళీ మనం లో ఫ్లేమ్లో చక్కగా మరగబెట్టుకుంటూ ఉండాలి. ఇది నురుగులు వచ్చేటప్పటి నుంచే కలుపుతూ ఉండాలన్నమాట. అది పాకం అలా కలుపుతూనే ఉండాలి. ఒక 2-3 టైమ్స్ మనము కొంచెం వేరే ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఇది పాకం ఎలా వచ్చింది దీన్ని బట్టి మనము అది అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది మనకి. ఆ వాటర్లో చూడండి, నేను వేసాను కదా, ఇది లేత పాకం అంటాం. ఇది లేత పాకం పనికి రాదు దానికి. మనకి ఏదైనా కానీ అవ్వాలి అంటే ముదురు పాకమే కావాలండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ముదురుపాకం అయ్యింది. మనకి ఈజీగా తెలిసిపోద్ది అది ఉండవుతుంది. తర్వాత అది ప్లేటు పెట్టి కొడితే కొంచెం సౌండ్ కూడా వస్తుంది, టక్ టక్ మని. అంటే అది ఇరుగుతుంది కూడా. ఈ విధంగా చూస్తే కనుక మనకి పాకం అయిపోయిందని అర్థమవుతుంది. ఇప్పుడు ఆ పాకంలో చూడండి, ఈ వేయించి పెట్టుకున్న పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని ఇందులో వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత బాగా అటు ఇటు మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట. నేను కొంచెం పాకం ఎక్కువే తీసుకున్నాను కాబట్టి కొంచెం లూజ్ ఉంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ కానీ గీ ఉంటే గీ కూడా వేసుకోవచ్చు. నెయ్యి అయినా లేదా నూనె అయినా మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము ఉండలు చుట్టాలంటే చాలా వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి, కానీ చేయి కాలుతుంది. అందువల్ల మనం ఒక చిన్న టిప్ అండి, ఇక్కడ ఒక గరిటె తీసుకోవాలి. ఆ గరిటెకు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ కింద మీద మొత్తం అప్లై చేసుకోవాలి. మన చేయి కూడా ఆయిల్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత చూడండి, కొంచెం కొంచెం మనకి ఎంత ఉండ కావాలో అంత తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా చూడండి, ఉండలాగా అయిపోతుంది మనకి. అటు ఇటు కదిపి దాన్ని కనుక అదిగో చూడండి, అంతేనండి, ఉండైపోయింది. చక్కగా నీట్గా వస్తాయి మనకి. ఎటువంటి ఇబ్బంది లేకుండా, చెయ్యి కాలకుండా మనకి ఉండలైతే చాలా చూడడానికి చాలా బాగుంటాయి. నేను చేసినవి చూశారు కదా, చక్కగా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో.
ఉండలన్నీ రౌండ్గా మంచి షేప్స్లో మనకి వస్తాయన్నమాట. ఇది చాలా మంచి రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చుతాయని భావిస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి.